सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। चांद सूरज तारे नभ से रोशनी करते जहाँ। चांद सूरज तारे नभ से रोशनी करते जहाँ। जय पराजय सुख दुख ये खेल लगते ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 9/7/2021. మురళీ సారాంశం. मीठे बच्चे, तुम्हारी बिगड़े को सुधारने वाला अर्थात तकदीर बनाने वाला एक बाप है जो तुम्हें नॉलेज देकर तकदीरवान बनाते हैं. మధురమైన పిల్లలు, మీ యొక్క పాడైపోయినటువంటి భాగ్యాన్ని బాగు చేసేందుకు అనగా అదృష్టాన్ని తయారు చేసేటటువంటి తండ్రి ఒక్కరే. మీ యొక్క పాడైపోయినటువంటి భాగ్యాన్ని బాగు చేసేటటువంటి వారు అనగా అదృష్టాన్ని తయారు చేసేటటువంటి తండ్రి ఒక్కరే. అటువంటి తండ్రి మీకు లభించారు. మీకు జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. అటువంటి తండ్రి మీకు లభించి జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ యొక్క పాడైపోయినటువంటి భాగ్యాన్ని తయారు చేసేటటువంటి వారు అనగా అదృష్టాన్ని తయారు చేసేటటువంటి తండ్రి ఒక్కరే. ఆయన మీకు జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. ప్రశ్న, तुम बच्चों की इस रूहानी बट्टी का एक कायदा कौन सा है? तुम बच्चों की इस रूहानी बट्टी का एक कायदा कौन सा है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, పిల్లలైన మీ యొక్క ఈ ఆత్మిక బట్టి యొక్క ఒక నియమం ఏమిటి? పిల్లలైన మీ యొక్క ఆత్మిక బట్టి, ఈ బట్టి ఏదైతే ఉందో ఈ బట్టి యొక్క ఒక నియమం ఏమిటి అని అడుగుతున్నారు బాబా. उत्तर, रूहानी बट्टी में अर्थात याद की यात्रा में बैठने वालों को कभी भी इधर उधर के ख्यालात नहीं चलाने हैं. एक बाप को याद करना है. బాబా జవాబు చెప్తున్నారు, ఆత్మిక బట్టీలు అనగా స్మృతి యాత్రలో, ఆత్మిక బట్టీలు అనగా స్మృతి యాత్రలో కూర్చునేటటువంటి వారు ఎప్పుడూ కూడా ఇటు అటు ఇక్కడ అక్కడ ఆలోచనలు నడిపించకూడదు. ఇక్కడ అక్కడ ఆలోచనలు నడిపించకూడదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. अगर बुद्धि इधर उधर भटकती है तो जुटका खाते रहेंगे, उबासी देंगे, इससे वायुमंडल खराब होता है. ఒకవేళ మీ బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ మీ బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉన్నట్లయితే బాబా అంటున్నారు, ఆవులింతలు తీస్తారు, గుటకలు వేస్తూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే వాతావరణం పాడవుతుంది అంటున్నారు బాబా. ఒకవేళ బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉన్నట్లయితే ఆవులింతలు తీస్తారు, గుటకలు వేస్తూ ఉంటారు. దీని ద్వారా వాతావరణం పాడవుతుంది. అప్నాహి నుక్సాన్ కర్తే, మీ నష్టాన్ని మీరే కలిగించుకుంటారు, మీ నష్టాన్ని మీరే చేసుకుంటారు.
ఆత్మిక బట్టీలు అనగా స్మృతి యాత్రలో కూర్చునేటటువంటి వారు ఎప్పుడు కూడా ఇటు అటు ఇక్కడ అక్కడ ఆలోచనలు నడిపించకూడదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఒకవేళ బుద్ధి ఇటు అటు భ్రమిస్తూ ఉన్నట్లయితే ఎదురు దెబ్బలు తింటారు, ఆవులింతలు తీస్తారు. దీని ద్వారా వాతావరణం పాడవుతుంది. మీ నష్టాన్ని మీరే కలిగించుకుంటారు అంటున్నారు బాబా. పాట దిల్ కో సహారా టూట్ నా జాయ్. హృదయానికి సహయోగాన్ని ఇచ్చేటటువంటి తెగిపోకూడదు అంటున్నారు బాబా. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 अक्षर सुने, बच्चों को सावधानी मिलती है। इस समय जो भी है सबकी तकदीर बिगड़ी हुई है सिवाय तुम ब्राह्मणों के. బాబా చెప్తున్నారు, పాట విన్నారు కదా, మన హృదయం యొక్క సహారా అది తెగిపోకూడదు. అయితే ఈ 2 అక్షరాలు విన్నారు పాటది. బాబా పిల్లలకి జాగ్రత్త ఇస్తూ ఉన్నారు, తండ్రికి పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఈ సమయం ఎవరైతే ఉన్నారో అందరి యొక్క అదృష్టం పాడైపోయి ఉంది. కేవలం బ్రాహ్మణులైన మీది తప్పించి మిగతా అందరి భాగ్యం చెడిపోయి ఉంది. తుమ్హారి ఆ బిగిడిస్తే సుధర్ రహిగా. మనదేంటంటే పాడైపోయిన భాగ్యం ఇప్పుడు బాగుపడుతూ ఉంది అంటున్నారు బాబా. బాప్ కో కహా హీ జాతా హై తక్దీర్ బనానే వాలా. మరి తండ్రిని ఏమంటారంటే అదృష్టాన్ని తయారు చేసేటటువంటి వారు. तुम जानते हो श्री बाबा कितना मीठा है. बाबा अक्सर बड़ा मीठा है. बाप से सब आत्माओं को वर्षा मिलता है. लौकिक बाप से बच्चों को वर्षा मिलता है, बच्ची को नहीं. यहाँ बच्चा बच्ची सब वर्षे के हकदार है. बाप पढ़ाते हैं आत्माओं को अर्थात अपने बच्चों को. అయితే బాబా అంటున్నారు, మీరు తెలుసుకున్నారు శివ బాబా ఎంత మధురమైన వారు. బాబా అంటున్నారు, బాబా అంటున్నారు, లౌకికంలో కూడా చూడండి, కొడుకులకి వారసత్వం లభిస్తుంది, కూతుర్లకి లభించదు. ఇక్కడైతే తండ్రి ద్వారా ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. ఇక్కడ బాబా అంటున్నారు, ఇక్కడ స్త్రీ పురుష అనేది తేడా లేదు, ఇక్కడ అందరూ కూడా వారసత్వానికి హక్కుదారులే అంటున్నారు బాబా. బాప్ పడాతే హై ఆత్మకు అర్థాత్ అప్నే బచ్చోं को. ఆత్మ సమస్తే హై హమ్ సబ్ బ్రదర్స్ హై. అయితే బాబా చదివిస్తున్నారు ఆత్మలకి, అంటే తన పిల్లలకి. అయితే ఇక్కడ స్త్రీ గాని పురుషుడు గాని ఇక్కడ అందరూ కూడా తండ్రి వారసత్వానికి హక్కుదారులే అంటున్నారు బాబా. అయితే బాబా ఏమంటున్నారంటే మన అందరం కూడా సోదర సోదరులం కదా. एक भगवान के बच्चे हैं फिर इतना लड़ते झगड़ते क्यों. అయితే బాబా అంటున్నారు, అందరూ ఒక భగవంతునికి సంతానమే, కానీ పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అంటున్నారు. సబ్ ఆపస్ మే లడ్తే హీ रहते हैं. పరస్పరంలో అందరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. అనేక్ ధర్म అనేక్ मत है और मुख्य बात तो रावण राज्य में लड़ाई ही चलते क्योंकि विकारों की प्रवेशता है. బాబా అంటున్నారు, అనేక ధర్మాలు అనేక మతాలు ఉన్నాయి,
ముఖ్యమైనటువంటి విషయం రావణ రాజ్యంలో ఏంటంటే ఎప్పుడు పోట్లాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అందరిలో కూడా వికారాల యొక్క ప్రవేశం అనేది ఉంది కదా. काम विकार पर भी कितना लड़ाई झगड़ा होता है। ऐसा बहुत राजाओं ने लड़ाई की है, काम के लिए बहुत लड़ते हैं, कितने खुश होते हैं। कोई के साथ दिल होते हैं तो मार भी देते हैं। काम महाशत्रु है। क्रोध वाले को तो क्रोधी ही कहेंगे, लोभ वाले को लोभ भी कहेंगे, लेकिन जो कामी है उनको बहुत नाम रखे हुए हैं। इसलिए कहा जाता है अमृत छोड़ इस काहे को काहे। शास्त्रों में अमृत नाम लिख दिया है, दिखाते हैं सागर मंथन किया तो अमृत निकला, कलश लक्ष्मी को दिया, कितनी कहानियां हैं। इसमें भी बड़ी बात है सर्वव्यापी। गीता का भगवान कौन और पतित पावन कौन? అయితే బాబా అర్థం చేస్తున్నారు. బాబా అంటున్నారు కామ వికారం ద్వారానే ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. కామ వికారం వలన చాలా మంది రాజులు ఈ కామ వికారం కోసం రాజ్యాలను కూడా పోగొట్టుకున్నారు. బాబా అంటున్నారు ఈ కామ వికారం కోసమే ఎంతో పొట్లాడుకుంటూ ఉంటారు, ఎంతో ఖుషి అయిపోతూ ఉంటారు. ఎవరిపైనైనా మనసు ఏర్పడింది అనుకోండి, వాళ్ళని చంపటానికి కూడా వెనుకాడరు వారు దక్కకపోతే. ఈ కామం అటువంటి మహాశత్రువు అంటున్నారు బాబా. క్రోధం వాళ్ళ కోసం ఏమంటారంటే క్రోధీలు అంటారు. లోభానికి లోనైన వాళ్ళని ఏమంటారంటే లోభి అని అంటారు. కానీ ఎవరైతే ఈ కామీలు ఉన్నారు, కామ వికారానికి లోనే ఉన్నారో వారికైతే అనేక పేర్లు ఉన్నాయి అంటున్నారు. అందుకే అంటారు అమృతాన్ని విడిచిపెట్టి విషాన్ని ఎందుకు తాగుతున్నారు అని. శాస్త్రాల్లో కూడా అమృతం అని పేరైతే రాసేస్తారు, చూపిస్తారు ఏంటంటే సాగర మంథనం చేశారు, అమృతం వెలువడింది అని. మరి ఆ అమృత కలశాన్ని ఎవరికి ఇచ్చారంటే లక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా చూపిస్తారు. ఎన్ని కథలు తయారు చేసేస్తారు చూడు. బాబా అంటున్నారు ఇందులో కూడా అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే సర్వవ్యాపి. గీతా భగవానుడు ఎవరు, అలాగే పతిత పావనుడు ఎవరు? प्रदर्शनी में मुख्य इन्हीं चित्रों पर समझाया जाता है। पतित पावन ज्ञान का सागर और उनसे निकली हुई ज्ञान गंगाएं व पानी की नदी व सागर। कितनी अच्छी अच्छी बातें समझाई जाती है, बाप बैठ समझाते हैं। मीठे मीठे बच्चों, तुमको किसने पावन बनाया? बिगड़े को सुधारने वाला कौन है? वो पतित पावन कब आते हैं? ये खेल कैसे बना हुआ है, कोई भी नहीं जानते। అయితే బాబా అంటున్నారు ప్రదర్శనలు మీరు పెడుతూ ఉంటారు కదా, ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఈ చిత్రాల్లో మీరు ఇవి అర్థం చేయించండి. పతిత పావనుడు జ్ఞాన సాగరుడు, అలాగే వారి నుండి వెలువడినటువంటి జ్ఞాన గంగలు, అవి నీటి నదుల సాగరమా. ఎంత మంచి మంచి విషయాలు బాబా ఇక్కడ అర్థం చేస్తూ ఉంటారు. అయితే తండ్రి కూర్చొని చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని పవిత్రంగా ఎవరు తయారు చేశారు? పాడైపోయినటువంటి భాగ్యాన్ని బాగు చేస్తున్న వారు ఎవరు? పతిత పావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట ఎలా తయారైంది? ఈ విషయాలు ఎవరికి తెలియదు. కానీ బాబా చెప్తున్నారు వీటిని మీరు ప్రదర్శన ఇలా అర్థం చేయించండి అంటున్నారు బాబా. బాప్కో కహా హీ జాతా హై నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, पीसफुल। गाया भी जाता है बिगड़ी को बनाने वाला एक, ये तो समझने में आता है। बरोबर रावण हमारी बिगाड़ते हैं, ये खेल है हार जीत का। रावण को भी तुम जानते हो, जिसको भारतवासी वर्ष वर्ष जलाते हैं। ये भारत का दुश्मन है, भारत में ही हर वर्ष जलाते हैं। उनसे पूछो कब से जलाते आते हो, तो कहेंगे ये तो अनादि चला आता है, जब से సృష్టి షురు హోతే। అయితే బాబా అంటున్నారు తండ్రిని జ్ఞానసాగరుడు, దయాసాగరుడు, శాంతి సాగరుడు అని కూడా అంటారు. అయితే గాయనం కూడా ఉంది కదా, పాడైపోయినటువంటి అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక్కరే. ఇది అర్థం చేసుకోవచ్చు కదా. అయితే పాడైపోయిన భాగ్యాన్ని పాడు చేసింది ఎవరంటే రావణుడు. ఈ ఆట ఓటమి గెలుపుల యొక్క ఆట. రావణ్ణి కూడా గురించి కూడా మీకు తెలుసు కదా. ఈ రావణ్ణి భారతవాసీలే ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. ఇది భారతదేశానికి రావణుడు శత్రు.
భారతదేశంలోనే ప్రతి సంవత్సరం తగలబెడుతుంటారు రావణ్ణి, ఆయన సైజు పెంచుకొని. మరి మీరు అడగండి ఎప్పటి నుంచి తగలబెట్టడం అనేది మొదలైంది అని. వాళ్ళు ఏమంటారంటే అనాది నుండి నడుస్తూ వచ్చింది రావణ బొమ్మను తయారు చేసి తగలబెట్టడం అని. ఎప్పుడైతే సృష్టి మొదలైందో అప్పటి నుండి అని చెప్తారు. శాస్త్రమే జో పడ సత్ సత్ కర్తే ఆతే హై. శాస్త్రాల్లో ఏదైతే చదువుతూ వచ్చారో సత్యం సత్యం అని అనుకుంటూ వచ్చారు అంటున్నారు బాబా. ముఖ్య భూల్ హే ఈశ్వరకు సర్వవ్యాపి కహన. అయితే బాబా అంటున్నారు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటంటే ఈశ్వరుని సర్వవ్యాపి అని అనటం. బాప్ ఏ నహీ కహతే కి ये किसकी भूल है, ये డ్రామా में ढूंढ है. బాబా ఎవరిపై కూడా దోషం వేయట్లేదు, ఇది ఎవరిది పొరపాటు అని. బాబా ఏం చెప్తున్నారంటే ఇది ఆల్రెడీ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. हार जीत का खेल है, माया से हारे हार, माया से जीते जीत. మాయా से कैसे हार पाते हैं वो भी समझाया. అయితే బాబా అంటున్నారు ఇది ఓటమి గెలుపుల యొక్క ఆట. మాయతో ఓడారు అంటే ఓడారు, మాయతో జయించారు అంటే జయించారు. అయితే మాయతో ఎలా ఓటమిని తింటారు అన్నది కూడా బాబా అర్థం చేస్తూ ఉన్నారు. పూరా ఆधा कल्प रावण राज्य चलता है, एक सेकंड का भी फर्क नहीं हो सकता राम राज्य की स्थापना और रावण राज्य की వినాశ్. అయితే బాబా అంటున్నారు పూర్తి అర్ధకల్పం 2500 సంవత్సరాలు రావణ రాజ్యం అనేది నడుస్తుంది. ఒక్క సెకండ్ కూడా తేడా అనేది జరగదు. రామరాజ్యం యొక్క స్థాపన, రావణ రాజ్యం యొక్క వినాశం. మీ సమయానికి మీరు యాక్యురేట్ గా నడుస్తూ ఉంటది ప్రతిదీ అంటున్నారు బాబా. సతయుగంలో లంక మొదలైనవైతే ఏమి ఉండవు. వాతో బుద్ధి ధర్మ కా ఖండ హై, పడే లిఖే की बुद्धि में रहता है. लंदन इस तरफ है, अमेरिका इस तरफ है. पढ़ाई से बुद्धि का ताला खुलता है, रोशनी आती है. इसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है. बुढ़िया बहुत बातें समझ ना सके, इन्हें को एक मुख्य बात धारण करनी है जो ही अंत में काम आती है. मनुष्य शास्त्र तो बहुत पढ़ते हैं, पिछड़ में फिर भी एक अक्षर कह देते हैं राम राम का. అయితే బాబా అంటున్నారు ఈ లంక అనేది ఏదైతే ఉందో ఇది బుద్ధి ధర్మం యొక్క ఖండము అంటున్నారు బాబా. అయితే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుద్ధిలో ఇది ఉంటుంది ఏంటంటే అమెరికా ఇటువైపు, లండన్ ఇటువైపు, అంటే చిత్రపటం ఉంటుంది కదా, చెప్పగలరు కదా. అయితే బాబా అంటున్నారు చదువు అంటేనే బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటుంది అంటున్నారు బాబా. చదువు ద్వారా ఏంటంటే మనకి తెలివి వస్తుంది, రోషని అనేది వస్తుంది. అయితే ఈ చదువు ఏంటంటే జ్ఞానం యొక్క 3వ నేత్రం తెరుచుకుంటుంది అంటున్నారు బాబా. మాతలు ఉంటారు కదా ముసలి వాళ్ళు, పాపం వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాదు. వాళ్ళ కోసమైతే ఒకే ఒక్క విషయం ధారణ చేసుకుంటే చాలు అంటున్నారు బాబా. ఇదే అంతిమంలో పనికొస్తుంది అంటున్నారు బాబా. మనుషులైతే శాస్త్రాలు చాలా చదువుతారు, అంతిమంలో ఒకే అక్షరాన్ని గుర్తించుకోమంటారు ఏంటంటే నోటి ద్వారా రామా రామా అని అనమంటారు. ఐసే నహికైతే శాస్త్ర సునావో వేద సునావో ఆ అంతిమ సమయంలో నోటి ద్వారా ఒకటే పలికిస్తారు ఏంటంటే రామా రామా అనమంటారు కానీ శాస్త్రాలు వినిపించండి, వేదాలు వినిపించండి అని ఆ టైంలో చెప్పరు అంటున్నారు బాబా. పిచాడి మే కహెంగే రామ్ కో యాద్ కర్. అంతిమంలో బాబా అంటే ఆ చనిపోయే సమయం వచ్చేటప్పుడు ఏమంటారంటే రాముణ్ణి స్మృతి చేయండి చాలు అని. జో జాస్తి సమయ జిస్ చింతన్ మే రహతే హే అంత మే భీ వో యాద్ ఆతా హై నా. అయితే బాబా అంటున్నారు ఎవరైతే ఎక్కువ సమయం ఏ చింతనలో ఉంటారో అంతిమ సమయంలో కూడా అదే గుర్తొస్తుంది కదా. అవి వినాశ్ తో సబ్కా హూనా హై. బాబా అంటున్నారు వినాశనం అయితే ఇప్పుడు అందరిది జరగాల్సిందే. తుమ్ జాన్తే హో సబ్ కిస్కో యాద్ కరెంగే. బాబా అంటున్నారు మీకు తెలుసు అందరూ ఎక్కువలో ఎక్కువ ఎవరిని స్మృతి చేస్తారు. కోయి కృష్ణకో, కోయి అప్నే గురువుకో యాద్ కరెంగే, కోయి అప్నే దేహ్ కే సంబంధం కో యాద్ కరెంగే. देह को याद किया खेल खलास. यहाँ तुमको एक ही बात समझाई जाती है कि अपने को आत्मा समझ बाप को याद करते रहो, चार्ट रखो. हम कितना याद करते हैं, जितना याद करेंगे पावन होते जाएंगे. ऐसा नहीं कि गंगा में स्नान करने से पावन बनेंगे. आत्मा की बात है ना, आत्मा ही पतित ఆత్మ హి పావన్ బంతి है ना. అయితే బాబా అంటున్నారు కృష్ణుని భక్తులు అనుకోండి కొంతమంది కృష్ణుని గుర్తు చేసుకుంటారు, కొంతమంది గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు,
ఆ గురువుని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొందరైతే తమ దేహం దేహం యొక్క సంబంధికులను స్మృతి చేస్తారు. కానీ బాబా అంటున్నారు, అంతిమ సమయంలో దేహం గుర్తొచ్చిందా ఆటంతా సమాప్తం. అయితే బాబా అంటున్నారు ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేయించడం జరుగుతుంది. ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకొని తండ్రి అయినటువంటి నన్ను స్మృతి చేయండి. ఈ విషయం కోసం చార్ట్ పెట్టుకోండి. నేను ఎంత సమయం బాబాని స్మృతి చేస్తున్నాను ఈ చార్ట్ పెట్టుకోండి. ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతూ ఉంటారు. బాబా అంటున్నారు గంగా స్నానాలు చేయటం ద్వారా, నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేయటం ద్వారా పవిత్రంగా అయ్యేదైతే లేదు. అయితే బాబా చెప్తున్నారు ఈ పవిత్రంగా అవ్వడం అనే విషయం ఏదైతే ఉందో ఇది ఆత్మకు సంబంధించింది. ఆత్మే పతితంగా అవుతుంది, ఆత్మే పవిత్రంగా అవుతుంది. మరి స్నానం చేయాల్సింది కూడా ఆత్మే, గాని శరీరం స్నానం చేయటం ద్వారా అయితే పవిత్రంగా అయితే కాదు అంటున్నారు బాబా. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఆత్మ ఒక నక్షత్రం బిందువు లాంటిది, బ్రుకుటి మధ్యలో నివసిస్తూ ఉంటుంది. అయితే ఆత్మ స్టార్ అతి సూక్ష్మ హై. మామూలుగా అంటూ ఉంటారు కదా ఆత్మ నక్షత్రం చాలా సూక్ష్మమైనది అని. तुम बच्चों ही इन बातों को समझ सकते हो. పిల్లలైన మీరే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. बाप कहते हैं मैं कल्प के संगम युगे आता हूँ. उन्होंने फिर कल्प अक्षर छोड़ युगे युगे अक्षर लिख दिया है, तो मनुष्यों ने उल्टा समझ लिया है. मैंने कहा है कल्प कल्प सती संगम युग में आता, घोर अंधियारा और घोर सोजरे का संगम युग. बाकी युगे युगे आने की तो दरकार ही नहीं, सीढ़ी उतरते ही आते हैं. जब पूरे 84 जन्म की सीढ़ी उतरते हैं तब बाप आते हैं. అయితే బాబా అంటున్నారు నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను. కానీ వాళ్ళు ఏం చేశారంటే కల్పము అన్న అక్షరాన్ని విడిచిపెట్టేసి యుగే యుగే అన్న అక్షరం రాసేశారు. మనుషులైతే దాన్ని ఉల్టాగా అర్థం చేసుకున్నారు. నేను చెప్తున్నాను కల్ప కల్పం సంగమ యుగంలోనే వస్తాను. ఘోర అంధకారం అంటే కలియుగం అంతిమం, ఘోర వెలుగు సతయుగం ఆది, ఈ రెండింటి మధ్యలో నేను వస్తాను. అంతేగాని యుగ యుగంలో వచ్చేటటువంటి అవసరం అయితే ఉండదు. మీరు మెట్లు దిగుతూ ఉంటారు కదా, ఎప్పుడైతే 84 జన్మల మెట్లు పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి అప్పుడు నేను వస్తాను. ये ज्ञान सारी दुनिया के लिए. सन्यासी लोग तो कह देते हैं इन्हों के चित्र सब कल्पना है, परंतु कल्पना की तो इसमें कोई बात ही नहीं. ये सबको समझाया जाता है, नहीं तो मनुष्यों को कैसे पता पड़े, इसलिए इस चित्र बनाया गया है. ये प्रदर्शनी देश देशांतर में ढेर होती रहेंगी. बाप कहते हैं बहुत भारतवासी बच्चे हैं, ये तो सब बच्चे हैं ना, अनेक धर्मों का ये जाड़ है. ये बाबा अंటున్నారు ఈ జ్ఞానం మొత్తం ప్రపంచం కోసము అంటున్నారు బాబా. సన్యాసులు అయితే ఏమంటారంటే ఈ చిత్రాలు ఇవన్నీ కూడా కల్పన, కానీ ఇందులో కల్పన ఊహించి చేసేవి అయితే ఏమీ లేవు కదా. ఇక్కడ అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులకి చిత్రాల ద్వారానే చెప్పండి. ప్రదర్శనలు దేశ దేశాల్లో రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి, చెప్పండి అందరికీ కూడా. తండ్రి చెప్తున్నారు చాలా మంది భారతవాసి పిల్లలు ఉన్నారు, అందరూ పిల్లలే కదా, ఇది అనేక ధర్మాల యొక్క వృక్షము. బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు అందరూ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయారు. सतयुग में जो पहले पहले आते हैं वही फिर पहले पहले द्वापर से लेकर काम अग्नि में जलते हैं, इसलिए काले हो गए हैं. బాబా అంటున్నారు సతయుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారు వారే ద్వాపర యుగంలో కూడా మొట్టమొదట ఈ కామ అగ్నిపై కూర్చొని తగలబడి నల్లగా అయిపోతారు. అవి सबकी सदगति होनी है, तुम निमित्त बनते, तुम्हारे पिछाడి सबकी सदगति होनी है. బాబా అంటున్నారు ఇప్పుడు అందరి యొక్క సద్గతి జరగాల్సిందే, మీరు దానికి నిమిత్తంగా అవుతున్నారు. అందరినీ సద్గతి ఇచ్చేందుకు మీరు నిమిత్తంగా అవుతున్నారు. అంతిమంలో అయితే అందరి యొక్క సద్గతి జరిగి తీరాల్సిందే.
బాప్ కిतना सहज रीति समझाते हैं అయితే బాబా అంటున్నారు నేను ఎంత సహజంగా అర్థం చేస్తూ ఉన్నాను कहते हैं सिर्फ बाप को याद करो అయితే బాబా చెప్పే విషయం ఏంటంటే కేవలం తండ్రిని నన్ను స్మృతి చేయండి చాలు आत्मा ने ही दुर्गति को पाया आत्मा पतित बनने से शरीर भी ऐसा मिलता బాబా అంటున్నారు ఆత్మీయ దుర్గతిని పొందింది ఆత్మ పతితంగా అవటంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది ఆత్మ को पावन बनाने की युक्ति बाप बिल्कुल सहज बताते మరి ఆత్మను పవిత్రంగా తయారు చేసేటటువంటి యుక్తిని తండ్రి చాలా సహజంగా అర్థం చేస్తున్నారు त्रिमूर्ति के चित्र में ब्रह्मा का चित्र देख मनुष्य हाय हाय मचा देता है इनको ब्रह्मा क्यों कहते हैं ब्रह्मा तो सूक्ष्म वतनवासी देवता है यह कहाँ से आया ये दादा तो नामी ग्रामी था अखबार में सब जगह पड़ा था एक जौहरी कहता है मैं श्री कृष्ण हूँ हमको 16,108 रानियां चाहिए बड़ा हंगामा मचा गया था भगाने का अभी एक एक से माता कौन मारे इतने ढेर मनुष्य हैं आबू में भी कोई आते हैं तो उनको जट कहते हैं अरे ब्रह्म कुमारियों के पास जाते हो वो तो जादू कर देते हैं అయితే బాబా అంటున్నారు మనం త్రిమూర్తి చిత్రం ఉంటుంది కదా ఈ త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మకు బదులుగా ఈ బ్రహ్మ ఉంటారు కదా ఈ బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుషులు ఈయన చిత్రాన్ని ఎందుకు పెట్టారని హంగామా చేస్తారు బ్రహ్మ సూక్ష్మ వతనవాసి దేవత కదా ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు అంటారు ఈ దాదా ప్రసిద్ధి చెందినవారు కదా వార్తాపత్రికల్లో కూడా చాలా చోట్ల గొడవైనట్టుగా ఈయన రత్నాల వ్యాపారి నేనే శ్రీకృష్ణుని నాకు 16,108 మంది రాణీలు కావాలి అని చాలా హంగామా చేసేస్తారు ఎంతో మందిని ఎత్తుకుపోయారు అని చెప్పి అప్పట్లో చేశారు అలాగా అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క బుర్ర ఎవరు ఇది చేస్తారు అయితే బాబా చెప్తున్నారు ఇంతమంది మనుషులు ఉన్నారు కదా మనం ఆబుకు వెళ్ళామంటే కొంతమంది అంటారు బ్రహ్మకుమారుల దగ్గరికి వెళ్ళావా బ్రహ్మకుమారిలు జాదు చేస్తారు స్త్రీ పురుషుల్ని సోదర సోదరులుగా చేసేస్తారు అని చెప్పి చాలా అంటూ ఉంటారు అంటున్నారు బాబా బాప్ कहते हैं तुम मुझे ज्ञान सागर वर्ल्ड ऑलमाइटी अदारती कहते हो वर्ल्ड ऑलमाइटी अर्थात सर्वशक्तिमान सब वेदों शास्त्रों आदि का जानने वाला అయితే బాబా అంటున్నారు చాలా కథలను తయారు చేసేసారు అయితే ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే నన్ను జ్ఞాన సాగరుడు సర్వశక్తివంతుడని అంటారు కదా సర్వశక్తివంతుడు అనగా వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అన్ని వేద శాస్త్రాల యొక్క జ్ఞానం తెలిసిన వారు అని చెప్పి बड़े विद्वान को भी अथॉरिटी कहते हैं क्योंकि वो सब वेदों शास्त्रों आदि को पढ़ते हैं फिर बनारस में जाकर टाइटिल ले जाते हैं విద్వాంసులు అని చెప్పి అంటారు కదా అయితే బాబా అంటున్నారు విద్వాంసులు అంటే శాస్త్రాలు వేదాలు చదువుతారు వాళ్ళకి ఆ జ్ఞానం నాలెడ్జ్ యొక్క గ్రిప్ వస్తుంది అలాంటి వాళ్ళు బనారస్ కి వెళ్ళి మళ్ళీ టైటిల్ మొదలైనవి తీసుకుంటారు महामहोपाध्याय श्री श्री 108 सरस्वती ये सब टाइटल्स वहां ही मिलते हैं आ बनारस लोने महामहोपाध्याय श्री श्री 108 सरस्वती ये टाइटल्स अन्ना अकड़े दొరుకుతాయి అక్కడే లభిస్తాయి అంటున్నారు బాబా जो बहुत होशियार होते हैं उनको बड़ा टाइटल मिलता है ఎవరైతే బాగా తెలివైన వారు ఉంటారో వాళ్ళకి పెద్ద టైటిల్ లభిస్తుంది शास्त्रों में जनक के लिए लिखा हुआ है उसने कहा कि सच्चा ब्रह्म ज्ञान कोई हमको सुनाए अब ब्रह्म ज्ञान तो है नहीं बातें सारी यहाँ की है कहानी बड़ी बना दी है शंकर पार्वती की भी कहानी लिखी हुई है ये कितनी महिमा कहानियां बैठ बनाई शंकर ने पार्वती को कथा सुनाई वास्तव में तो शिव उन्होंने फिर शंकर पार्वती का नाम दे दिया भागवत आदि में ये सब इस समय की बात है అయితే బాబా అంటున్నారు శాస్త్రాల్లో జనకుడు కోసం కూడా రాసి ఉంది జనకుడు అన్నాడు సత్యమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఎవరైనా మాకు బ్రహ్మజ్ఞానం వినిపించండి అని కానీ
ఇప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానం అయితే లేనే లేదు కదా, విషయాలన్నీ ఇక్కడికి సంబంధించింది అంటున్నారు బాబా. ఎంత పెద్ద పెద్ద కథలు తయారు చేసేస్తారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని ఎన్ని కథలు తయారు చేశారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని చెప్పారు కదా, వాస్తవంగా శివుడు పార్వతులైన మనందరికీ కథ వినిపిస్తున్నారు ఇప్పుడు. దాన్ని అలా తయారు చేసేస్తారు. భాగవతం మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి సంబంధించిన విషయం. కానీ కహానీలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు. బాబా అర్థం చేస్తున్నారు, రాజులకు కూడా వెళ్ళి జ్ఞానం ఇవ్వండి అంటున్నారు బాబా. తుమ్హి సూర్యవంశీతే మీరు చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీ బని. అయితే బాబా అంటున్నారు రాజులకు కూడా ఈ జ్ఞానం ఇమ్మంటున్నారు. ఆ రాజులకు చెప్పమంటున్నారు, మీరే ఒకప్పుడు సూర్యవంశీలుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశీలుగా అయ్యారు. మీ యొక్క రాజధాని యొక్క పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా వచ్చి సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలి. ఆ సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలంటే పురుషార్థం చెయ్యాలి అని చెప్పి రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పమంటున్నారు బాబా. राजयोग सिखाने वाला बाबा आया हुआ है, फिर आकर बेहद का స్వరాజ్యుడు. రాజయోగం నేర్పించేటటువంటి తండ్రి వచ్చారు, వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల దగ్గర కూడా చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. फिर उनको मिलती थोड़ी है, అంటే ప్రజలు తమ సమస్యల కోసం అని చెప్పి లెటర్స్ రాస్తూ ఉంటారు. కానీ అన్ని లెటర్స్ రాజుల దగ్గరికి వెళ్ళవు కదా. उनको उनके प्राइवेट सेक्रेटरी चिट्ठियां देखते हैं, कितनी चिट्ठियां फेंक देते हैं. कोई में ऐसी जरूरी बात होती है तो उनको दिखा देते हैं. कहते हैं अष्टवक्र ने जनक को सेकंड में जीवन मुक्ति का साक्षात्कार कराया, ये भी अब है. అయితే బాబా అంటున్నారు రాజుల దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు ఉంటారు కదా, అవి వచ్చే లెటర్స్ అన్ని చూస్తారు. అందులో ఇంపార్టెంట్ లెటర్ ఏదైతే ఉంటే అదే ఇస్తారు, మిగతావన్నీ వాళ్ళే చూసి పక్కన పడేస్తూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు శాస్త్రాల్లో మామూలుగా రాశారు ఏంటంటే అష్టవక్రుడు జనకుడికి సెకండ్ లో జీవన్ముక్తి యొక్క సాక్షాత్కారాన్ని చేయించారు అని. అది ఎప్పటిదంటే ఆ విషయం ఇప్పటిదే అని. ఇప్పుడు బాబా ఎంత మంచి రీతిగా కూర్చోబెట్టి మనకు ప్రతి విషయాన్ని అర్థం చేస్తుంది. జో సమజ్నే వాలే నహీ హై ఓ యహా వహా దేఖ్తే రహేంగే. అర్థం చేసుకున్నారనుకోండి కళ్ళు ఆర్పకుండా ఉంటారు. అదే అర్థం కాలేదనుకోండి వాళ్ళ బుద్ధి ఇటు అటు ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. బాబా సార్ జట్ సమజ్ జాతే హై, ఉనికి బుద్ధి మే కుచ్ బైఠతా నహీ. అలా దిక్కులు చూస్తూ ఉంటే బాబా కనిపిస్తూ ఉంటుంది, వీళ్ళ బుద్ధిలో ఏమి కూర్చోవట్లేదు అని చెప్పి. इनकी बुद्धि कहाँ भटकती रहते हैं, उबासी देते रहते हैं. ज्ञान बुद्धि में नहीं बैठेगा तो जुटके खाते रहते हैं, नुकसान हो जाता है. అలాంటి వాళ్ళ బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, ఆవులింతలు తెస్తూ ఉంటారు, కునుకుపాట్లు తీస్తూ ఉంటారు, జ్ఞానం బుద్ధిలోని కూర్చోదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వారి నష్టం వాళ్ళే కలిగించుకుంటున్నారు అని. कराची में इन बच्चों की बट्टी थी, कोई जुटका खाता तो फिर जट बाहर निकला जाता, अपने ही बैठते थे, बाहर का कोई आता नहीं था. शुरू में इन्होंने बड़ा पार्ट चला है, లంబీ హిస్టరీ హై. బాబా అంటున్నారు కరాచీలో ఈ పిల్లలది 14 సంవత్సరాలు బట్టి నడిచింది కదా, ఎవరైనా ఆవులింతలు తీసారనుకోండి, కునుకుపాట్లు తీసారనుకోండి, వెంటనే బయట పెట్టేస్తారు, వాళ్ళకు వాళ్ళే బయటకు వెళ్ళి కూర్చున్నారు. అంటే అప్పుడు ఆ బట్టీలో బయట వాళ్ళు ఎవరు వచ్చేవారు కదా, మనలో మనమే కదా. అయితే బాబా అంటున్నారు మొదట్లో వీరి యొక్క పాత్ర చాలా నడిచింది, దాదీలు వీళ్ళందరిది కూడా, ఇది చాలా పెద్ద హిస్టరీ అంటున్నారు బాబా. शुरू में तो बच्चे बहुत ध्यान में चले जाते थे, అప్పట్లో దాదీలు వీళ్ళందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. అభి తక్ భీ కహతే రహతే హై జాదూ హై, ఇప్పటికే అంటూ ఉంటారు కదా జాదూ. परमपिता परमात्मा को जादूगर कहते हैं. श्री बाबा देखते हैं इनका बहुत प्रेम है तो देखने से ही जब ध्यान में चले जाते हैं. అప్పట్లో ఏంటంటే ఓం ధ్వని ప్రాక్టీస్ చేయించేవారు, ఆ ప్రాక్టీస్ చేయిస్తూనే బుద్ధి పైకి వెళ్ళిపోయారు. పరంపిత పరమాత్ముని ఇంద్రజాలకుడు అని అంటారు కదా, శివబాబా చూసేవారంట వీళ్ళకి చాలా ప్రేమ ఉంది, చూస్తూనే అర్థమైపోయేవారు, దృష్టిస్తూనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు, అంత పవర్ఫుల్ గా ఉండేవారు అంటున్నారు బాబా.
వైకుంఠం అంటే భారతవాసులకు కూడా చాలా ప్రేమ అనిపిస్తుంది కదా. कोई मरता है तो भी कहते हैं వైకుంఠవాసి हुआ, స్వర్గవాసి हुआ. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వైకుంఠవాసీలు అయ్యారు, స్వర్గవాసీలు అయ్యారని అంటారు. పరంతు స్వర్గం అయితే कोई जाता ही नहीं. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా, ఎవరైనా చనిపోతే స్వర్గంలోకి వెళ్ళేదైతే లేదు. अभी सिर्फ ये तुम जानते हो हम स्वर्गवासी थे फिर 84 జన్మలే నరకవాసి బంటే. అయితే బాబా అంటున్నారు ఇది కేవలం మీరే తెలుసుకున్నారు ఏంటంటే ఒకప్పుడు స్వర్గవాసులైన మనమే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు నరకవాసీలుగా అయిపోయాము. ఆ పేరు బాబా స్వర్గవాసి బనారే. ఇప్పుడు బాబా మరలా మనల్ని స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు. స్వర్గమే హే రాజధాని, స్వర్గంలోనే మన రాజధాని అనేది ఉంది. రాజధాని మే బౌత్ పద్ హై, పురుషార్థ్ కర్ నరసే నారాయణ బన్నా హై. అయితే బాబా అంటున్నారు రాజధానిలో కూడా చాలా పదవులు ఉన్నాయి కదా, రాజు, రాణి, దాసదాసీలు, షావుకారులు. మీరు ఇప్పుడు పురుషార్థం చేసి నరు నుండి నారాయణుడిగా అవ్వాలి. तुम जानते हो ये मम्मा बाबा भविष्य में लक्ष्मी नारायण बनते हैं, अभी पुरुषार्थ कर रहे हैं, इसलिए कहा जाता है फॉलो मदर फादर. మీకు తెలుసు కదా మమ్మ బ్రహ్మ బాబా భవిష్యత్తులో లక్ష్మీనారాయణగా అవుతున్నారు. ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయండి. అందుకే బాబా ఏమంటున్నారంటే ఫాలో మదర్ అండ్ ఫాదర్. జైసే ఏ పురుషార్థ్ కర్తే హే తుమ్ భీ కరు. ఎలా అయితే మమ్మ బాబా పురుషార్థం చేశారో అలా మీరు కూడా చేయండి. ఏ భీ యాద్ మే రహతే హై స్వదర్శన్ చక్రధారి బంతే హై. బాబా అంటున్నారు బాబా స్మృతి ఉండాలి, అలాగే స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. బాప్ కో యాద్ కరో और वर्षे को याद करो. తండ్రిని స్మృతి చేయండి, అలాగే వారసత్వాన్ని కూడా స్మృతి చేయండి. త్రికాలదర్శి బన్, త్రికాలదర్శిగా అవ్వండి. तुमको इस सारे चक्र का ज्ञान है, इसमें तत्पर रहो और उनको समझाते रहो. బాబా అంటున్నారు మీ బుద్ధిలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఉంది. ఈ జ్ఞానంలో మిమ్మల్ని ఎంత వీలుంటే అంత తత్పరులై ఉండండి. ఇతరులకి అర్థం చేయిస్తూ ఉండండి. సమయం ఉంటే జ్ఞానం పైన విచార సాగర్ మంత్రం చేస్తూ ఉండండి. చిత్రాలు చూస్తూ ఉండండి. ఈ చిత్రాల కోసం ఎలా అర్థం చేయిస్తే బాగుంటుందని మీ బుద్ధిలో నడిపిస్తూ ఉండండి. ఈ సర్వీస్ మే హీ లగే రహెంగే తో और कोई దందా ఆది యాద్ నహీ పడే. ఈ సేవలోనే మీ బుద్ధిని ఎక్కువ బిజీగా ఉంచుకున్నారనుకోండి, ఇంకే వ్యాపారాలు వ్యవహారాలు ఏవి గుర్తుకు రావు. अच्छा मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, सतयुग में ऊंच पद पाने के लिए బాబా అంటున్నారు సతయుగంలో ఉన్నత పదవిని పొందడం కోసం మాత్ పితాకు పూరా ఫాలో కర్. తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. బాబా చెప్తున్నారు సతయుగంలో ఉన్నత పదవిని పొందటం కోసం తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. ఉన్కే సమాన్ పురుషార్థ్ కన్నా, మమ్మ బాబాల సమానంగా పురుషార్థం చేయాలి. సేవామే తత్పరైనా, సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్ర హో పడాయి కర్నే హై, ఏకాగ్రులుగా ఈ చదువుని చదువుకోవాలి. సతయుగంలో ఉన్నత పదవిని పొందడం కోసం తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. వారి సమానంగా పురుషార్థం చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్ర చిత్తులుగా చదువుని చదువుకోవాలి. అంటే చదువుకుంటున్నప్పుడు, మురళి వింటున్నప్పుడు ఆవులింతలు తీయటం, కునుకుపాట్లు తీయటం, అలాగే ఇటు అటు చూడటం ఇలాంటివి జరగకూడదు అంటున్నారు బాబా. सेकंड पॉइंट, याद का सच्चा चार्ट रखना है. अपने को आत्म समझ बाप को याद करना है.
देह व देहदारियों को याद नहीं करना है. బాబా అంటున్నారు స్మృతి యొక్క సత్యాతి సత్యమైన చాట్ని ఉంచుకోవాలి. ఈ స్మృతి యొక్క సత్యాతి సత్యమైన చాట్ని ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేయాలి. దేహము దేహదారుల్ని స్మృతి చెయ్యకూడదు. దేహము దేహదారుల్ని స్మృతి చేయకూడదు. वरदान सदा साथीपन की स्मृति और साक्षी स्टेज का अनुभव करने वाले शिवमयी शक्ति स्वरूप कंबाइन भव. सदा साथीपन की स्मृति और साक्षी स्टेज का अनुभव करने वाले शिवमयी शक्ति स्वरूप कंबाइन भव. బాబా వరదానం చెప్తున్నారు. సదా సాతి పని అంటే సదా జతలో ఉండేవారు. ఎవరు? శివబాబా. సదా జతలో ఉండేటటువంటి యొక్క స్మృతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం చేసేటటువంటి వారు. సదా జతలో ఉంటున్నారు అన్న ఈ యొక్క స్మృతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం చేసేటటువంటి వారే శివమయి శక్తి స్వరూప కంబైన్డ్ గా కండి. जैसे बाबा वरदान विवरिస్తున్నారు. जैसे आत्मा और शरीर दोनों का साथ है, जब तक इस सृष्टि पर पाठ है तब तक अलग नहीं हो सकते. ऐसे ही शिव और शक्ति दोनों का इतना ही गहरा संबंध है. అయితే బాబా ఏమంటున్నారంటే ఈ సృష్టి పైన పాత్ర ఉన్నంత వరకు, ఈ సృష్టి పైన పాత్ర ఉన్నంత వరకు ఆత్మ శరీరం రెండు తోడు తోడుగా ఉంటాయి. అప్పటి వరకు ఈ సృష్టి పైన పాత్ర అయితేనే ఆత్మ శరీరం నుండి వేరవుతుంది. అంతవరకు వేరు కాదు కదా. ఎంతవరకు అయితే ఈ సృష్టి పైన పాత్ర ఉందో అంతవరకు ఆత్మ శరీరం రెండు కలిసే ఉంటాయి, వేరు కావు కదా. అదే విధంగా శివుడు అంటే శివబాబా, శక్తి అంటే ఆత్మలైన మనం ఎప్పుడు కూడా అంత లోతైన సంబంధం ఉండాలి. శివబాబాకి మనకు కూడా అంత లోతైన సంబంధం ఉండాలి. जो सदा शिवमयी शिवशक्ति स्वरूप में स्थित होकर चलते हैं, ఎవరైతే సదా శివమయ శక్తి స్వరూప స్థితిలై నడుస్తారు. అంటే శివుడు శక్తి ఇద్దరు వేరు వేరు కాదు, ఒకరే. దీనికి గుర్తుగానే కదా భక్తిలో శంకరుడు పార్వతి కంబైండ్ అని చూపించారు, అర్ధనారేశ్వర్, ఎప్పుడు వేరు కారు అని. అలాగే మనం కూడా ఎప్పుడు శివశక్తి స్వరూపంలో స్థితిలే నడుస్తాము. तो उनकी लगन में माया विघ्न डाल नहीं सकते. అటువంటి వారి యొక్క లగ్నంలో మాయ విఘ్నాల్ని వేయలేదు. ఎవరైతే శివశక్తిమయి శక్తి స్వరూప స్థితిలై నడుస్తారో అటువంటి వారి యొక్క లగ్నంలో మాయ విఘ్నాల్ని వేయలేదు. वे सदा साथीपन का साक्षी स्टेज का अनुभव करते हैं. ఇటువంటి శివమయి శక్తి స్వరూపంలో ఉంటారో అటువంటి వారు సదా సాథీపన్, బాబా నా తోడులో ఉన్నారు, అలాగే సాక్షి స్థితి యొక్క అనుభవం సదా చేస్తూ ఉంటారు. ऐसे अनुभव होता है जैसा कोई साकार में साथ हो. అటువంటి వారికి ఎలాంటి అనుభవం జరుగుతుందంటే భగవంతుడు సాకారంలో నాతో పాటు ఉన్నారు, భగవంతుడు సాకారంలో నాతో పాటు ఉన్నారు అన్న అనుభవం చేస్తారు. అలా వాళ్ళకి అనుభవం అనేది జరుగుతుంది. स्लोगन निर्विघ्न और एकरस स्थिति का अनुभव करने के लिए ఏకాగ్రత का अभ्यास करो. బాబా అంటున్నారు నిర్విఘ్నము మరియు ఏకరస స్థితి యొక్క అనుభవం చేయడం కోసం, నిర్విఘ్నము మరియు ఏకరస స్థితి యొక్క అనుభవం చేయడం కోసం
ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. నిర్విఘ్నము మరియు ఏకరస స్థితి యొక్క అనుభవం చేయడం కోసం ఏకాగ్రత యొక్క అభ్యాసం చెయ్యండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈ రోజు బాబా ఎక్కువగా ఏం చెప్తున్నారంటే మన పాడైపోయినటువంటి భాగ్యాన్ని బాగు చేసేందుకు, అంటే అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక్క తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా చేస్తున్నారు. అంటే ఈ ఆత్మిక బట్టీలో, ఈ స్మృతి యాత్రలో ఒక నియమం ఉంది. ఏంటంటే ఇటు అటు ఆలోచనలు నడిపించకండి, ఆవులింతలు తీయకూడదు, కునుకుపాట్లు పడకూడదు. అలా చేస్తే వాతావరణం పాడవుతుంది అంటున్నారు. అందుకే అలా చేశారంటే మీ నష్టాన్ని మీరే కలిగించుకున్నట్లు అవుతారు. బాబా అంటున్నారు మీ హృదయం యొక్క సహారా ఎప్పుడు తెగిపోకూడదు అంటున్నారు. మన హృదయం యొక్క సహారా ఎవరు? శ్రీ బాబా. వారితో మనతో బుద్ధి ఇప్పుడు తెగిపోకూడదు అంటున్నారు. అయితే బాబా అంటున్నారు వారసత్వం మీ అందరికీ కూడా లభిస్తుంది. భగవంతుడు ఇచ్చే వారసత్వానికి మనందరం హక్కుదారులు. ఇక్కడ స్త్రీ పురుష అన్న తారతమ్యం అయితే లేదు అంటున్నారు బాబా. ఈ కామ వికారంపై అయితే ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ కామ వికారం వల్ల నల్లగా అయిపోయారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు క్రోధుల్ని క్రోధి అంటారు, క్రోధగించుకునే వాళ్ళని. లోభానికి లోనైన వాళ్ళని లోబీలు అంటారు. ఈ కామ వికారానికి అయితే అనేక పేర్లు ఉన్నాయి అంటున్నారు బాబా. దీనికోసం యుద్ధాలే జరిగాయి. ఎంతో మంది రాజులు తమ రాజ్యాలను కూడా పోగొట్టుకున్నారు. అయితే ద్వాపర యుగం ఎప్పుడైతే మొదలైందో అప్పుడే వికారాలకి లోనైపోయారు. దానివల్ల ఏమైందంటే నల్లగా అయిపోయారు. అది మీకే తెలుసు అంటున్నారు బాబా. ఇప్పుడు బాబా మళ్ళా వచ్చి మనకి మంచి రీతిగా అర్థం చేయించి జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళా పాడైపోయిన మన భాగ్యాన్ని మంచిగా తయారు చేస్తున్నారు. అయితే బాబా అంటున్న ప్రదర్శనలో మెయిన్ పాయింట్స్ చెప్పండి. గీతా భగవానుడు ఎవరు? భగవంతుడు సర్వవ్యాపి కాదు. పతిత పావనుడు ఎవరు? అందరికీ సద్గతినిచ్చేది ఎవరు? ఈ విషయాలపైన అర్థం చేయించు. అలాగే రావణ్ణి కూడా భారతదేశంలోనే తగలబెడతారు ప్రతి సంవత్సరం. ఎందుకు తగలబెడుతున్నారు? ఈ తగలబెట్టడం అనేది ఎప్పటి నుండి మొదలైంది? ఇదంతా అర్థం చేయించండి. శాస్త్రాలు ఏదైతే చదువుతూ వచ్చారో అది సత్యం సత్యం అంటూ వచ్చారు, కానీ యథార్థ జ్ఞానం ఎవరికి లేదు అంటున్నారు. అన్నిటికన్నా మెయిన్ పొరపాటు సర్వవ్యాపి అనడం. దాని గురించి చెప్పండి అంటున్నారు. అలాగే బాబాని ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. గంగా స్నానాల వల్ల కాదు, ఆత్మే పతితం పవిత్రం అవుతుంది. కాబట్టి జ్ఞాన స్నానం ద్వారానే ఆత్మను పవిత్రంగా చేసుకోవాలని చెప్పండి అంటున్నారు బాబా. కల్పకల్పం నేను రాను, కల్పంలోని సంగమ యుగంలోనే నేను వస్తాను, అంటే యుగ యుగాల్లోనే నేను రాను అని ఈ విషయం గురించి చెప్పండి అంటున్నారు బాబా. అందరికీ అంతిమంలో సద్గతి అయితే కలుగుతుంది. పవిత్రంగా తయారు చేసే యుక్తిని తండ్రి తప్పించి ఇంకెవరు ఇవ్వలేరు. ఈ విషయం పైన వారికి అర్థం చేయించండి. బ్రహ్మ గురించి కూడా ఎన్నో విషయాలు రాసేశారు. అలాగే బాబా చెప్తున్నారు ఆదిలో దాదీలు వీళ్ళందరూ ఉండేటప్పుడైతే క్లాసు వినేటప్పుడు కూడా ఎవరైనా ఆవులెంతలు తీసినా కునుకుపాట్లు తీసినా బయట పంపించేసేవారు. బయటకు వెళ్ళి కూర్చొని వినేవారు. అంటే అప్పట్లో అంటే మన వాళ్ళే కూర్చునేవారు, బయట వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడు వాళ్ళది ఒక పెద్ద చరిత్రే ఉంది, చాలా మంచి చరిత్ర అంటున్నారు బాబా. అలాగే వేదాలు శాస్త్రాలు చదివే వాళ్ళకి కూడా పెద్ద పెద్ద టైటిల్స్ ఇస్తారు బనారస్ లో. బాబా అంటున్నారు యథార్థమైన జ్ఞానం అయితే బాబా తప్పించి ఇంకెవరు ఇవ్వలేరు. శాస్త్రాల్లో చాలా కథలను తయారు చేసేసారు. అలాగే రాజుల దగ్గరికి కూడా వెళ్ళి జ్ఞానం చెప్పమంటున్నారు. ఈ రాజులే సూర్యవంశీలుగా ఉండేవారు, చంద్రవంశీలు అయ్యారు, వైశ్యులు శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళా సూర్యవంశ రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే వచ్చి పురుషార్థం చేయాలి. ఇప్పుడు అలా చేసేందుకు బాబా వచ్చారు. ఆ జ్ఞానం తీసుకోవాలనే విషయం చెప్పండి అంటున్నారు బాబా. అంటే పరంపిత పరమాత్ముని జాదూగర్ అని కూడా అంటారు కదా. బాబా మనల్ని జాదూగర్గా చేస్తున్నారు. భారతవాసీలకు వైకుంఠం అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ళు ఎవరైనా చనిపోతే వైకుంఠవాసీలు అయ్యారు, స్వర్గవాసీలు అయ్యారని చెప్తారు. అంటే బాబా అంటున్నారు ఈ సృష్టి చక్రాన్ని, తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు త్రికాలదర్శిగా అవ్వండి. ఈ చక్ర జ్ఞానం పూర్తిగా మీ బుద్ధిలో ఉంది, దానిలో తత్పరులు అవ్వండి. అలాగే ఈ సేవలో ఎంత బిజీగా ఉంటే మిగతా విషయాలు ఏవి గుర్తుకు రావు అని. అలాగే సత్యుగులో ఉన్నత పదవి పొందాలంటే తల్లి తండ్రిని పూర్తిగా ఫాలో చేయండి.
పురుషార్థం చేయమంటున్నారు. సేవలో తత్పరులై ఉండమని, ఏకాగ్ర చిత్తులై చదువుని చదువుకోవాలి. సత్యమైన చాటు పెట్టుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంట. అలాగే సదా బాబా జతలో ఉన్నారు, సాక్షి స్థితి యొక్క అనుభవం చేయాలి. అది ఎప్పుడు అవుతుందంటే ఆ స్థితి ఉన్నప్పుడు అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. क्या खूब है तकदीर हमारी, हमको प्रभु का प्यार मिला। क्या खूब है तकदीर हमारी, हमको प्रभु का प्यार मिला। जिसकी थी तलाश हमें उस साथी का संसार मिला। क्या खूब है तकदीर हमारी, हमको प्रभु का प्यार मिला। टूटे हुए थे दिल के तार, ज्ञान योग से किया श्रृंगार। ऐसा सरगम छेड़ा प्रेम का, गूंज उठा मेरा मन संसार। हर घड़ी हुई सांसें सुहानी, है ऐसा उपहार मिला। क्या खूब है तकदीर हमारी, हमको प्रभु का प्यार